या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ పక్షం రోజులు అంటే 15 రోజులు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు గోచార రీత్యా నవగ్రహాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యారాశి వారికి పంచమ స్థానంలో 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. అందులో ముఖ్యంగా బుధుడు కనుక తీసుకున్నట్టయితే 3 రోజుల పాటు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువులో శ్రద్ధ తగ్గి ఆటల మీద శ్రద్ధ పెరగడం ద్వారా చదువులో వెనకబడే పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన 6వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. 6వ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ చెప్పాలంటే బుధుడు బుధుడు కదండి, బుధుడు 3 రోజులు 5వ స్థానంలో సుఫలితాలు ఇవ్వడు, కానీ అక్కడ నుంచి 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో బుధుడు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడండి. అక్కడ 12 రోజుల పాటు ఉంటున్నారు. ఆ 12 రోజులు కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు గిప్పులు ఉంటే తీర్చేయగలుగుతాము. కావాలన్న ధనం లభిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. అయితే కుజుని యొక్క సంచారం 5వ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావం ఉంటుంది. వారికి ఆటల మీద శ్రద్ధ పెరగటం, దెబ్బలు తగిలించుకోవటం, చదువు మీద శ్రద్ధ తగ్గటం, తద్వారా కొంచెం అనవసరమైన ఖర్చులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, ఇవన్నీ కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టు 5వ స్థానంలో మనకి 12 రోజుల పాటు సంచారం జరుగుతుంది. 5వ స్థానంలో ఈయన కూడా సంతానం మీదే దుష్ప్రభావము. కాబట్టి ఇక్కడ ఇక రవి ఈయన కూడా 12 రోజులు అయిపోయిన తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళి అంటే కుంభరాశిలో ప్రవేశించి అక్కడ 3 రోజులు ఉంటారు. ఆ 3 రోజులు మాత్రం మంచి అనుకూలమైన ఫలితాలు, అప్పులు అంటే ధనానికి లోటు లేకపోవటము, ఆరోగ్యం బాగుండటం లాంటి చేస్తారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు పిల్లల మీద మాత్రం ఈయన మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు. 5వ స్థానంలో మంచి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఈయన. ఎవరు? మన శుక్రుడు ఒక్కడే. మిగతా రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ 5వ స్థానంలో మంచి ఫలితములు ఇవ్వట్లేదు. 4 గ్రహాలకు గాను 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అవి కూడా ఎక్కువ రోజులు ఉన్నాయి. ఊరికే శుక్రుడు మాత్రమే 4 రోజులు మంచి ఫలితాలు ఇస్తున్నారు. తదుపరి 6వ స్థానంలోకి ఇక్కడ ఈ శుక్రుని గ్రహం తీసుకున్నట్టయితే ఈ శుక్రుడు ఆయన కూడా సంక్రమణం చెంది కుంభంలో ప్రవేశించి 6వ స్థానంలోకి వెళ్తున్నారు. 6వ స్థానంలో 11 రోజుల పాటు శుక్రుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా ఆరోగ్యం కొంచెం అంటే కొంచెం చిన్నపాటి అనారోగ్యాలు అవి రావటము, అట్లాగే అప్పులు వాళ్ళ బాధ ఉండటం, లేదా అప్పు కోసం మనం ప్రయత్నిస్తుంటే అప్పు పుట్టకపోవటం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి 6వ స్థానంలో ఈ రవి యొక్క సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవాలి. అట్లాగే ఈ 6వ స్థానంలోనే రాహుగ్రహ సంచారం 15 రోజులు జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఈ 6వ స్థానంలో ఉండటం ద్వారా అక్కడ మనకి ఆరోగ్యాన్ని ఆయన కాపాడుతాడు. రుణాలు కావాలంటే తీర్చగలుగుతాము.
కావాలంటే పుడుతుంది. అంటే మొత్తం మీద ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి రాహు కల్పిస్తున్నాడు. రాహు కూడా పూర్తి అనుకూలుగానే ఉన్నాడు. కాబట్టి ఇక పోతే సప్తమ స్థానంలో శనిశ్చర గ్రహ సంచారం. ఇది భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు ఇట్లాగే ఇంకా చెప్పాలి అన్నట్టయితే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో గురు సంచారం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. వ్యాపారం కావచ్చు, వృత్తి గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ధన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి కలత నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు, ఇట్లాంటివన్నీ కూడా పడేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మధ్యకాలంలో అవి కూడా చాలామంది తగ్గారు. ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళకి కొంత విదేశాలకు వెళ్ళడానికి ఆయన సహకరిస్తాడు ఆయన వంతుగా. ఇది ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఖచ్చితంగా యోగించేటటువంటి ఎక్కువ కాలం 15 రోజులు యోగించే గ్రహం ఒక రాహు ఒకటి కనబడుతున్నారండి. ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ఏదో పాక్షికంగా, అంటే శుక్రుడు కానివ్వండి, శుక్రుడు బాగా తక్కువ అండి. శుక్రుడు మనకి 4 రోజులే, అలాగే రవి 3 రోజులే, బుధుడు మనకి ఒక్క 12 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మీరు తగు జాగ్రత్త తీసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టడంలో కానివ్వండి, లేదా ఈ యొక్క మీనరాశికి వ్యయస్థానం అవుతోంది. వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం. ఏకాదశి స్థానంలోంచే వ్యయ స్థానంలో సంక్రమణం చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీకు బుధుడు 3 రోజులు ఏకాదశి స్థానంలో, కుజుడు 15 రోజులు పూర్తిగా, అలాగే రవి 12 రోజులు పూర్తిగా, శుక్రుడు 4 రోజులు. ఈ విధంగా ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి, ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ 4 గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు. చెప్పుకున్నాం కదండి రోజులు. ఇప్పుడు శుక్రుడు 4 రోజులు, రవి 12 రోజులు, కుజుడు 15 రోజులు, బుధుడు 3 రోజులు మీకు పూర్తి సహారాన్ని అందిస్తున్నారు. తదుపరి సంక్రమణం చెంది శుక్రుడు 11 రోజులు వ్యయస్థానంలో కూడా శుభఫలితాలిచ్చే ఏకైక గ్రహం శుక్రుడే. శుక్రుడు పూర్తిగా 15 రోజులు మీకు అనుకూలుడే. రవి 3 రోజులు, బుధుడు 12 రోజులు. వీరు రవి బుధులు ఇద్దరూ కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము, ధన నష్టము, మనోవిచారము, శత్రు భయము, ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 830 కోట్ల జనాభాని 12 రాష్ట్రాలతో భాగిస్తే మీకు సుమారుగా 70 కోట్ల మందికి ఒకటే వస్తారు, ఒకే రాశి కిందకి వస్తారు. అందరికీ ఒకటి జరుగుతుందా? జరగదు. కాబట్టి మీకు ఇది కొంతమంది, ఈ 70 కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పరమ దరిద్రులు, నికృష్టులు ఉంటారు. వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు, చోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు. ఆ విధంగా ఉంటుంది. అందరికీ కాదండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ 11వ రాశి నుండి 12వ రాశికి వచ్చినటువంటి వాడు కాదు, అక్కడే ఉన్నారు ఆయన. అది ఆయన కూడా ఇదే ధన నష్టం, ధన వ్యయం, అలాగే కలతర నష్టం, విదేశీ యానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు. ఇదేంటంటే విదేశాలకు వెళ్ళాలి చదువు నిమిత్తమో, వైద్యం నిమిత్తమో, లేకపోతే చూడటం విజిట్ గానో, మరి ఎట్టో అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు 12వ స్థానంలో ఉండి సహకరిస్తాడు. మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వ్యయస్థాన చలనం. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది. కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి, శుక్రుడు పూర్తి అనుకూలుడండి. ఈ
ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అనుకున్నాయి. అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఉండనే ఉంటాయి. అంచేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ 15వ తారీఖున, ఈ 15 రోజుల ఫలితాల్లో 15వ తారీఖు అదే లాస్ట్, ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది. దాన్ని మీరు తప్పక ఆచరించండి.